యేసుక్రీస్తు ప్రభువారి నామంలో మీ అందరికీ వందనాలు. ఈనాటి వాక్య ధ్యానం కొరకు యోహాను సువార్త 14వ అధ్యాయము 3వ వచనం మనం చూస్తే గనక, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండలాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. దేవుడు మనకు చేసిన వాగ్దానము. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో మాట్లాడుతూ, నేనుండే స్థలంలో మీరును ఉండలాగున మరలా వచ్చి నా యొద్ద నుండకు మిమ్మను తీసుకొని పోదును అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. యేసయ్య మనకిచ్చిన నిరీక్షణ, ఆయన మనకిచ్చిన వాగ్దానం ఏంటంటే, ఆయన ఏర్పాటు చేసుకున్న ప్రజల కొరకు, ఆయన్ని నమ్ముకున్న ప్రజల కొరకు, ఆయన్ని ఆశ్రయించిన ప్రజల కొరకు, ఆయన మరలా వచ్చి ఆయన ఉండే స్థలంలోకి మనల్ని తీసుకువెళ్ళడానికి ఆయన వస్తాను అని చెప్పి వాగ్దానం చేసి ఉన్నారు. ఈనాడు ఈ మాటల ద్వారా మనము బలాన్ని పొందుకుందాం. మనం ఒకరినొకరు ఆదరించుకోవాలి. మన నిరీక్షణ ఏంటయ్యా అంటే, యేసుక్రీస్తు ప్రభువారు మరలా రాబోతున్నారు. ఆయన వచ్చి మనల్ని తీసుకువెళ్తారు. ఇదే మన నిరీక్షణ. ఆయన అంటున్నారు, నేను మీ కొరకు స్థలము సిద్ధపరచడానికి వెళ్తున్నాను. మీకు స్థలము సిద్ధపరచి నేను మరలా వస్తాను. వచ్చి మిమ్మల్ని గూడా నేనుండే స్థలంలోకి తీసుకువెళ్తానని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు. ఈ లోకపు శ్రమలు మనకి కొంతకాలమే. ఈ లోకపు బాధలు మనకు కొంతకాలమే. మనము ఇక్కడి వారము కాదు. మన పౌరసత్వం ఇక్కడిది కాదు. మనం పరసంబంధులము. జ్యోతిర్మయుడగు దేవుడుండే స్థలంలోకి మనం వెళ్ళవలసిన వారము. ఆ స్థలములోనికి తీసుకువెళ్ళడానికి యేసుక్రీస్తు ప్రభువారు మరలా రాబోతున్నారు. ఆయన అంటున్నారు, నేను మరలా వచ్చి నేనుండే స్థలంలోకి మిమ్మల్ని తీసుకువెళ్తానని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డ, నీవు దేవుడు ఏర్పాటు చేసుకున్న బిడ్డవి నువ్వు. నువ్వు నమ్ముకున్న దేవుడు నిన్ను ఇక్కడ విడిచిపెట్టడు. ఈ లోకం నుంచి నిన్ను పరలోకానికి తీసుకువెళ్తాడు. ఆయన మరలా వచ్చి తీసుకువెళ్తానని చెప్పి ఆనాడు శిష్యులతో మాట్లాడి, ఆయన నమ్ముకున్న ప్రజల కొరకు ఈనాడు గూడా వాగ్దానం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ నిరీక్షణ మనం గలవారమై ఉండి, ఒకరినొకరు మనం ఆదరించుకునేవారుగా మనము ఉండాలి. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 11వ వచనం మనం చూస్తే గనక, గలిలయ మనుష్యులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. ఇక్కడ దేవదూతలు మాట్లాడుచు శిష్యులతో, ఓ శిష్యులారా, ఓ గలిలయ మనుష్యులారా, మీరెందుకు ఇక్కడ నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? ఆకాశమునకు ఆరోహణమైన యేసుక్రీస్తు ప్రభువారు పరలోకమునకు ఏ రీతిగా వెళ్ళారో అదే రీతిగా మరలా తిరిగి వచ్చును అని చెప్పి ఆ దూతలు అక్కడున్న ప్రజలతోనూ శిష్యులతోనూ మాట్లాడిన సందర్భం మనకు కనబడుతూ ఉంటుంది. ఈనాడు నువ్వు దేనికోసం ఎదురు చూస్తూ ఉన్నావు? దేనికోసం నిరీక్షణ కలిగి ఉన్నావు? ఏ రీతిగా అయితే యేసుక్రీస్తు ప్రభువారు మరణించి మూడో దినం తిరిగి లేచి తర్వాత ఆయన పరలోకమునకు ఆరోహణమయ్యారో అదే రీతిగా భూమి మీదకి మరలా వస్తారని చెప్పి ఇక్కడ దేవదూతలు మాట్లాడుతున్నారు. అంతేకాదు అనేక పర్యాయాలు యేసుక్రీస్తు ప్రభువారు నేను మరలా వస్తానని చెప్పి ఆయన మాట్లాడారు. ఆయన తర్వాత అపోస్తలులు సువార్తను ప్రకటిస్తూ యేసయ్య మరలా వస్తారు అని చెప్పి ప్రకటించడం జరిగింది. ఈనాడు ఒక్కసారి నువ్వు ఈ మాటను జ్ఞాపకం చేసుకో. యేసయ్య మరలా వస్తారు. మరలా వచ్చి ఆయన ఉండే స్థలంలోకి మనల్ని తీసుకువెళ్తారు. అక్కడ మన కొరకు స్థలాన్ని సిద్ధపరిచి ఉంచారు. ఈనాడు ఒకరినొకరు మనము ఈ మాటలను బట్టి ఆదరించుకోవాలి. యేసయ్య రాకడను ఉద్దేశించి మనము ఆదరించుకోవాలి, బలము తెచ్చుకోవాలి, నిరీక్షణ గలవారమై ఉండాలి మనము. ఈ లోకంలో నువ్వు పడుతున్న బాధలు కొంతకాలమే. ఈ లోకంలో నువ్వు ఉండే సమయం కొంతకాలమే. మనం మన తండ్రి యొద్దకు వెళ్ళాల్సిన సమయము ఆసన్నమవుతూ ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు మరలా వచ్చి మనల్ని తీసుకువెళ్తానని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 28వ వచనంలో, అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకునియుండు వారి రక్షణ నిమిత్తము
పాపము లేకుండా రెండోసారి ప్రత్యక్షమగును. యేసుక్రీస్తు ప్రభువారు రెండోసారి ప్రత్యక్షమవుతారని చెప్పి ఇక్కడ పౌలు మహాభక్తుడు కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఆయన అంటూ ఉన్నారు, ఆయన కొరకు కనిపెట్టుకుని వారి నిమిత్తము, వారి రక్షణ నిమిత్తము రెండోసారి యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షం కాబోతున్నారు. ఈనాడు ఆయన తన ప్రజల్ని ఆయన ఉండే స్థలంలోనికి తీసుకోవడానికి ఆయన రాబోతూ ఉన్నాడు. మరలా రాబోతున్నాడు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని చెప్పి ప్రకటన గ్రంథంలో కూడా ఆయన మాట్లాడడం జరిగింది. త్వరగా రాబోతున్నాడు. ఎందుకయ్యా అంటే తన ప్రజలను ఆయన ఉండే స్థలంలోకి తీసుకువెళ్ళడానికి, తన కొరకు కనిపెట్టుకుని వారిని ఆయన రక్షణ నిమిత్తమై వారిని పరమునకు చేర్చడానికి, ఆయన ఉండే స్థలానికి తీసుకువెళ్ళడానికి రెండోసారి ప్రత్యక్షం కాబోతున్నారు. మరలా రాబోతున్నారు. ఏ రీతిగా అయితే ఆయన ఆరోహణమయ్యారో పరమునకు, అదే రీతిగా మరలా భూమి మీదకి రాబోతూ ఉన్నారు. కాబట్టి బలము తెచ్చుకో, ధైర్యము తెచ్చుకో, నిరీక్షణ కలిగి ఉండు, ఓర్పు కలిగి ఉండు, సహనం కలిగి ఉండు. నా యేసయ్య రాబోతూ ఉన్నారు. మరలా వచ్చి మనం తీసుకువెళ్తానని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా కొంతకాలం మీరు మరలా నన్ను చూతురు అని చెప్పి ఆయన మాట్లాడారు. మరలా చూస్తారు నన్ను. నేను మరలా రాబోతున్నాను. మరలా వచ్చి నేను మిమ్మల్ని కూడా తీసుకువెళ్తానని చెప్పి మాట్లాడారు. మన దేవుడు ఎంత గొప్ప దేవుడంటే, ఆయన ఉండే స్థలంలో మనల్ని కూడా ఉంచాలని కోరుకుంటున్నాడు. ఆయన ఒక స్థలంలో ఉండి మనల్ని వేరే స్థలంలో ఉండాలని ఆయన తలంచట్లేదు. ఆయన ఉండే స్థలంలోనే ఆయనతో పాటు ఆయన్ని చూస్తూ మనం ఉండాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి నీకు ఒక నిరీక్షణ ఉన్నది. ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు ఒకరు రాబోతున్నారు. నిన్ను తీసుకువెళ్ళడానికి ఒకరు రాబోతున్నారు. నీకు మంచి స్థలాల్లోనికి నిన్ను తీసుకువెళ్ళడానికి, మంచి నివాసము నీకు ఏర్పాటు చేయడానికి, ఆ నివాసంలో నిన్ను ఉంచడానికి ఆయన వెళ్ళాడు. వచ్చి ఆయన తీసుకువెళ్ళబోతున్నాడు నిన్ను. ఈ నిరీక్షణ గలవారమే మనము ఒకరిని ఒకరు ఆదరించుకుందుము గాక. దయగల మా తండ్రి, ప్రేమగల మా ప్రభువా, ఈ వాక్య భాగం వింటున్న ప్రతి ఒక్కరిని ప్రభువా బలపరిచినందుకు వందనాలు ప్రభువా. అయ్యా ధైర్యము కలిగి ఉండమన్నావు ప్రభువా. భయపడొద్దని చెప్తున్నావు ప్రభువా. ఎందుకంటే నేను వస్తాను, నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకువెళ్తానని చెప్పి మీరు మాట్లాడారు ప్రభువా. నేను అవును ప్రభువా, ఈ లోకంలో మేము ప్రభువా అనాథలము కాదు నాయన, అభాగ్యులము కాదు ప్రభువా. అయ్యా మాకు నాయన నువ్వు తోడున్నావు ప్రభువా. నువ్వు వస్తావన్న నిరీక్షణతో మేము బ్రతుకుతున్నాం ప్రభువా. నాయన ఈ వాక్యం భాగం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి, బలముతోను శక్తితో నింపమని కోరుకునొచ్చు. ఈ చిన్న ప్రార్థన యేసు నామములో అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.